Hello dear students, how are you? Are you ready to come with me? Yes. Today we are going to learn about metals and non-metals. Metals and non-metals. Non-metals. From ancient days, we have a problem, that is how to divide the elements which are known those days. ఆ రోజుల్లో ఎక్కువగా మనకి కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు, 13 అట్లా తెలుసు అనమాట. సో అలాంటి ఎలిమెంట్స్ని కూడా వాటి ప్రాపర్టీస్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అప్పుడు ఈజీగా మనకు కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉండేదానికి ఏ ఎలిమెంట్ తీసుకోవాలి అనేటువంటి విషయం తెలిసేదన్నమాట. సో ఆ విధంగా మెటల్స్ నాన్ మెటల్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చాము ఎంటైర్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఈ విధంగా డివైడ్ చేస్తే మనకేం తెలుస్తుంది, వాట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ ద మెటల్స్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని తెలుసుకుంటాం. మనం తెలుసుకుంటే బై యూజింగ్ దోస్ ప్రాపర్టీస్ వీ కెన్ డిసైడ్ which element we have to bring to get our need. మనకి ఏదైతే అవసరం అవుద్దో ఆ అవసరం తీర్చుకోవడానికి దేన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయం తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఈ యొక్క ఎలిమెంట్స్ని మెటల్స్ నాన్ మెటల్స్గా డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి ప్రాపర్టీస్ ఉండేటట్టుగా ఎలిమెంట్స్ని డివైడ్ చేయాలి. ఫస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ తెలుసు కాబట్టి వాటిని ఈజీగా మెటల్స్ నాన్ మెటల్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. మరి ఆ మెటల్స్ నాన్ మెటల్స్గా డివైడ్ చేసేటప్పటికి విచ్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ టు అకౌంట్, ఎలాంటి ప్రాపర్టీస్ని మనం అకౌంట్లో తీసుకున్నాం, వాటిని బట్టి ఏ ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకొని వాటిని మెటల్స్ నాన్ మెటల్స్గా డివైడ్ చేసాం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే మెటల్స్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటివి, నాన్ మెటల్స్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటివి, విచ్ ప్రాపర్టీస్ ఆర్ make divide the metals and non-metals and type the elements which are known. మరి దానికోసం అసలు మెటల్స్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటో ఫస్ట్ చూద్దాం అనమాట. అందుకోసం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు మెటల్స్ ఏవో నాన్ మెటల్స్ ఏవో తెలుసు కాబట్టి మన జనరేషన్లో ఆ మెటల్స్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేద్దాం మనం. అలాంటి మెటల్స్కి ఉండేటువంటి ప్రాపర్టీస్లో మనం ఎక్కువగా ఫిజికల్ ప్రాపర్టీస్ని ఈజీగా ఉపయోగించుకోవచ్చు అనమాట. కాబట్టి ఫిజికల్గా వాటికి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటి చూస్తే అవి ఏ మెటల్స్ ఏ నాన్ మెటల్స్ తెలుసుకోగలుగుతాం. సో బై యూజింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్ వీ కెన్ డివైడ్ ద ఎలిమెంట్స్ యాజ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మరి ఆ ఫిజికల్ ప్రాపర్టీస్లో ఉండేటువంటివి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఈ మెటల్స్ కోసం ఏం చేద్దాం, ఆల్రెడీ మనకు తెలిసినట్టు ఇప్పుడు ఈ రోజుల్లో మనకు తెలుసు కాబట్టి మెటల్స్ కొన్ని మెటల్స్ని కలెక్ట్ చేసుకుందాం. అందులో ఐరన్, కాపర్, జింక్, తర్వాత మెగ్నీషియం, ఇంకా అల్యూమినియం, ఇలాంటి మెటల్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని వీటిని మొట్టమొదట ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాపర్టీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ వీటన్నిటిని తీసుకున్న తర్వాత వాటి మీద ఏదైనా లేయర్ లాంటిది ఏమైనా ఫామ్ అయిందేమో కోసం ఏం చేద్దామంటే శాండ్ పేపర్ తీసుకొని బాగా రఫ్ చేద్దాం దాన్ని. సో శాండ్ పేపర్తో బాగా క్లీన్ చేస్తే దెన్ వీ విల్ గెట్ షైనింగ్ సర్ఫేస్. సో వీటన్నిటికీ కూడా షైనింగ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. షైనింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లస్ట్రస్ అంటాం అనమాట. లస్ట్రస్, LUSTRES, లస్ట్రస్ అంటాం. లస్ట్రస్ ఈ లస్ట్రస్ అనేటువంటి ప్రాపర్టీ మెటల్స్కి మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే లస్ట్రస్గా బాగా షైనీగా సర్ఫేస్ ఉంటాయో దోస్ ఆర్ కాల్డ్ మెటల్స్ అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి లస్ట్రస్. సో మెటల్స్ విచ్ హ్యావ్ షైనింగ్ సర్ఫేస్ దోస్ ఆర్ కాల్డ్ లస్ట్రస్ మెటీరియల్స్ ఆర్ ద ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ లస్ట్రస్. సో మెటల్స్కి లస్ట్రస్ అనేటువంటి ప్రాపర్టీ ఉంటుంది అని తెలిసింది అనమాట.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని మెటల్స్ తీసుకుందాం. మళ్ళీ ఐరన్, కాపరు, జింక్, మెగ్నీషియం, అల్యూమినియం ఇలాంటివి తీసుకొని వాటిని కట్ చేద్దాం బై యూజింగ్ ఎ నైఫ్. ఒక కత్తి తీసుకొని వాటిని బాగా ఎక్కువసేపు మనం కత్తితో కట్ చేస్తూ వస్తే ఇట్ ఈజ్ హార్డ్ టు కట్టడానికి ఈజీగా కట్ అవ్వవు అనమాట. కాబట్టి ఐరన్ అయినా కాపర్ అయినా కట్ చేయాలంటే కూడా సమ్వాట్ డిఫికల్ట్ టు కట్. అంటే ఆ హార్డ్నెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వీటికి. మొత్తానికి అన్ని మెటల్స్ను కూడా కట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో ఇట్ హ్యాస్ ఏ హార్డ్ మెటీరియల్. సో దానికి హార్డ్నెస్ అనేది ఉంటుంది. సో మనం ఇంకా కొన్ని మెటల్స్ సోడియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవి కూడా ఉన్నాయి. సోడియం Na, పొటాషియం K. ఇలాంటి మెటల్స్ను కూడా తీసుకొని కట్ చేద్దాం. అయితే ఇవి కొద్దిగా సాఫ్ట్గా కట్ అయిపోతాయి. చూద్దాం దాని గురించి. ఈ ముఖ్యంగా మనం చేసినటువంటి ఈ మెటల్స్ అన్నీ కూడా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇట్ ఈజ్ హార్డ్ టు కట్ అనమాట. సో అలాంటి ప్రాపర్టీ ఉంటే దోస్ ఆర్ వీ కెన్ కేటగరైజ్ దోస్ ఎలిమెంట్స్ యాజ్ మెటల్స్ లాగా చూసుకుంటాం. ఫస్ట్ ఏంది లస్ట్రస్ ఉండాలి, తర్వాత హార్డ్గా ఉండాలి అనేటువంటి ప్రాపర్టీ కూడా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఈ ఫెర్రస్, కాపరు, అల్యూమినియం, జింక్ ఇలాంటి వాటిని తీసుకొని ఒక ఐరన్ బ్లాక్ ఒకటి తీసుకొని ఐరన్ బ్లాక్ మీద ఈ అల్యూమినియం కానీ, కాపర్ కానీ, జింక్ కానీ, ఈవెన్ ఐరన్ పీస్ అయినా సరే పెట్టేసి బాగా హ్యామర్తో కొడుతూ ఉన్నాం అనుకోండి. వెన్ వీ బీటెన్ విత్ హ్యామర్తో బాగా హార్డ్గా మనం దాన్ని కొడుతూ ఉంటే, స్ట్రైక్ చేస్తూ ఉంటే అప్పుడు కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఈ ఒక పీస్ ఆఫ్ ఐరన్ తీసుకున్నాం మనం. దాన్ని ఎప్పుడైతే ఈ విధంగా వీఆర్ బీటింగ్ విత్ ఆర్ హ్యామరింగ్ విత్ హ్యామర్తో హ్యామరింగ్ చేస్తున్నప్పుడు అదేమవుతుందంటే ఇట్ బికేమ్ ఒక వైడ్గా తయారైపోతుంది అనమాట. బాగా వైడ్గా తయారైపోద్ది. అంటే వీ విల్ గెట్ ఇట్ యాజ్ మలియబిలిటీ అంటాం. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ మలియబిలిటీ. వెన్ వీ బీట్ అండ్ ఆర్ స్ట్రైక్ ద ఎలిమెంట్స్ into thin sheets, when we beaten the elements into thin sheet థిన్ షీట్స్గా కానీ మార్చగలిగితే దాన్ని ఏమంటామంటే మాలియబిలిటీ అంటాం అనమాట. malleability, malleability. Malleability is the property when we beaten them into sheets, thin sheets is called malleability. చూద్దాం ఒకసారి malleability అంటే ఎంత రాద్దాం ఒకసారి. When we beaten into thin sheets is called malleability. సో ఇక్కడ తీసుకున్నటువంటి మెటల్స్ అన్నీ కూడా మనము ఐరన్, తర్వాత మెగ్నీషియం, కాపర్, జింక్, ఇంకా ఏయు అంటే ఏంది సిల్వర్, ఏయు అంటే గోల్డ్, ఇలాంటివి తీసుకున్నాం అనమాట. వాటిని మనం ఈజీగా మలియబుల్ చేయగలుగుతాం అనమాట. అంటే ఎక్కువగా మనం సిల్వర్ను తర్వాత గోల్డ్ వీటిని బాగా మలియబుల్ చేయగలుగుతాం. తర్వాత ఐరన్ కూడా చేయగలుగుతాం. సో ఈ విధంగా చాలా మెటల్స్ని మనం థిన్ షీట్స్గా డివైడ్ చేయగలుగుతాం. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ మలియబిలిటీ. సో మలియబిలిటీ ప్రాపర్టీస్ మెటల్స్ కూడా ఉంటుంది అని తెలిసిందనమాట. సో హార్డ్గా ఉండాలి, తర్వాత షైనింగ్ ఉండాలి, మలియబిలిటీ ప్రాపర్టీ ఉండాలి. ఇంకొకటి ఉంది నాన్న, దట్ ఈజ్ డక్టిలిటీ. డక్టిలిటీ Ductility means when we make the element as a thin wires.
వైర్స్ లాగా వాటిని సాగదీయగలిగితే, వాటిని ఎక్కువగా ఎక్స్టెండ్ చేయగలిగితే వైర్ లాగా, సో దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. Ductility means the ability of the metal to be drawn into thin wires. Drawn into thin wires. థిన్ వైర్స్ లాగా కానీ చేయగలిగితే దాట్ ఈస్ కాల్డ్ డక్టిలిటీ. మనకు తెలిసినటువంటి వైర్లన్నీ కూడా తెలుసు. ఇప్పుడు కాపర్ వైర్ కానీ, లేకపోతే ఐరన్ వైర్ కానీ, తర్వాత అల్యూమినియం కానీ, ఇవన్నీ కూడా వైర్ లాగా తయారు చేస్తాం. సో దట్ ఈజ్ డక్టిలిటీ ప్రాపర్టీ. ఇంకా మనం ఏజీ, సిల్వర్ని, గోల్డ్ని కూడా చాలా బాగా వైర్ లాగా చేయగలుగుతాం, సన్నటి వైర్ లాగా చేయగలుగుతాం. ఈవెన్ ఏయూ తీసుకున్నట్లయితే, గోల్డ్ కానీ తీసుకున్నట్లయితే 1 గ్రామ్ గోల్డ్ని 2 కిలోమీటర్స్ వరకు సాగదీయగలుగుతాం అనమాట. వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఇంటూ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్ల దూరం వచ్చేటట్టుగా కూడా దాన్ని అంత సన్నగా కూడా సాగదీయగలుగుతాం. కాబట్టి డక్టిలిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్స్ యొక్క ప్రాపర్టీ అనమాట డక్టిలిటీ అనేది. కాబట్టి ఈ డక్టిలిటీ ప్రాపర్టీ ఉంటే కూడా మనం అది మెటల్గా మనం డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకోటి, మనం కుకింగ్ వెజల్స్ చూస్తుంటాం. మన ఇంట్లో కుక్ చేయడానికి కోసం ఎక్కువగా ఏం వాడతాం? పాత రోజుల్లో అయితే కాపర్ వాడేవాళ్ళం, ఇప్పుడు అల్యూమినియం, తర్వాత స్టీలు, ఇలాంటి మెటల్స్ వాడుతున్నాం అనమాట. మరి ఇవన్నీ కూడా మెటల్సే. మరి వీటికి ఏ ప్రాపర్టీ యూజ్ అయింది అంటే చూద్దాం. హీట్ చేసినప్పుడు కండక్టివిటీ ఉండాలి. కండక్టివిటీ ఏం కండక్టివిటీ ఉండాలి? హీట్ కండక్టివిటీ ఉండాలన్నమాట. అంటే లెట్ us suppose టేక్ ఏ సబ్స్టెన్స్ ఆర్ ఏ మెటల్ పీస్. ఒక మెటల్ పీస్ తీసుకుందాం, ఏదో ఒక రాడ్ లాగా తీసుకుందాం అనమాట. సో ఆ రాడ్ లాగా తీసుకొని దాన్ని ఏం చేద్దామంటే ఒక స్టాండ్ తీసుకుందాం. ఆ స్టాండ్ పైన ఒక ఆల్కహాల్తో ఉండేటువంటి సారా దీపం కానీ, లేకపోతే గ్యాస్ ఉండేటువంటి దీపం కానీ పెట్టేసాం అన్నమాట. తర్వాత దీనికి ఒక రాడ్ తగిలించాం. ఈ రాడ్కి ఇక్కడెక్కడో కొస్తన ఒక ఐరన్ నెయిల్ దాన్ని తగిలించాం వ్యాక్స్తో. ఇప్పుడు దీన్ని హీట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ హీట్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది, కొద్దిసేపటికి ఈ వ్యాక్స్ కరిగిపోయి ఇక్కడ ఉండే నెయిల్ తినబడిపోద్ది. అంటే ఇక్కడ హీట్ చేస్తే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ లాగా పనిచేస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా అందుకే మనం ఇవన్నీ కూడా యుటెన్షియల్స్ అన్నిటి కూడా, ఇంట్లో వాడేటువంటి వంట పాత్రలన్నీ కూడా మనం మెటల్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. తర్వాత ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మన ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రిక్ వైర్లన్నీ కూడా, ఆ ఇంట్లో అయితే కాపర్ వైర్ వాడుకుంటాం, తర్వాత బయట అయితే అల్యూమినియం వైర్లు వేస్తున్నాం అనమాట. ఇంకా గుడ్ కండక్టర్ వచ్చేసి ఏజీ, సిల్వర్ అనేది గుడ్ కండక్టర్, దాని తర్వాత కాపర్, తర్వాత అల్యూమినియం. సో ఇవన్నీ కూడా మనకి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని బాగా కండక్ట్ చేయగలుగుతాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాపర్టీస్ మనకి మెటల్స్ కనే ఉంటాయి. కాబట్టి దీస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్. సో మెటల్స్ అని డివైడ్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉండాలన్నమాట. తర్వాత అందుకే వీటిని ఏం చేస్తామంటే, ఈ యొక్క ఏ సిల్వర్ కానీ, లేదా సిల్వర్ అయితే వాడడం లేదు వైర్లకి, మనం కాపర్ వైర్లు వాడుతున్నాం, దానిపైన ఒక లేయర్ వచ్చేటట్టుగా చేసుకుంటాం అనమాట ఇంట్లో, ఎందుకంటే షాక్ కొట్టకుండా. అందుకోసం ఏం చేస్తాం, పీవీసీ వాడతాం అనమాట. పీవీసీ కానీ పాలీవినైల్ క్లోరైడ్ అనే ఒక ప్లాస్టిక్ తొడుగు వాడతాం అనమాట. ప్లాస్టిక్ లేయర్ దాని మీద ఫామ్ చేస్తుంటాం, లేకపోతే రబ్బర్తో అయినా కూడా ఒక లేయర్ని ఫామ్ చేసుకొని దాన్ని మనం ఎలక్ట్రిసిటీ కండక్టర్స్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే లోపల ఉండేటువంటి మెటల్ వైరు
యాక్ట్ యాజ్ ఏ కండక్టర్, బట్ బయట ఉండేది మాత్రం ఇన్సులేటర్గా పనిచేస్తాం అనమాట మన పీవీసీ ఉండేటువంటిది. సో గుడ్ కండక్టర్ వచ్చేసి మనకి ఇది. తర్వాత పూర్ కండక్టర్స్ వచ్చేసి కంపారిటివ్లీ మెటల్స్లో హెచ్జి, మెర్క్యూరీ, తర్వాత లెడ్, మెర్క్యూరీ అనేవి కంపారిటివ్లీ పూర్ కండక్టర్స్ లాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి. అంటే కండక్టివిటీ కానీ, అదే హీట్ కండక్టివిటీ కానీ, ఎలక్ట్రిక్ కండక్టివిటీ కానీ మెటల్కి మారిపోతూ ఉంది. అన్ని ప్రాపర్టీస్ కూడా మెటల్కి మారిపోతాయి. కొన్ని మాత్రం ఎక్కువ డక్టిలిటీ ఉండొచ్చు, మెలేబిలిటీ ఉండొచ్చు, కొన్నిటికి తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా మెటల్స్లోనే ఆ యొక్క ప్రాపర్టీ అనేది మారిపోతూ ఉంది. కానీ ఆన్ ద హోల్ దే హ్యావ్ ద ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని పట్టుకుంటుంది అనమాట. కాబట్టి బై యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ క్యాన్ డివైడ్ వీ కెన్ డిసైడ్ ఇట్ ఈస్ ఎ మెటల్. మరి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా నాన్ మెటల్స్ ఉండవా అంటే మనకి నాన్ మెటల్స్ ఉంటాయో లేదో చూద్దాం అనమాట. ఇక్కడ ఇంకా చూస్తే మెటల్స్, నాన్ మెటల్స్గా కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయా అని చూస్తే, నాన్ మెటల్స్ అంటే ఏమేమి తీసుకుంటాం? కార్బన్ తీసుకుంటాం, తర్వాత సల్ఫర్ తీసుకుంటాం, అన్ని గ్యాసెస్ H2, O2, N2, ఈ గ్యాసెస్ అన్నీ కూడా మనకి నాన్ మెటల్స్ అనమాట. ఎక్కువ మనకు ఉండేటువంటి వాటిలన్నీ కూడా మెటల్సే ఉంటాయి. మనకు ఉండే ఇప్పుడు దాదాపు 118 ఎలిమెంట్స్ దాకా ఉంటే దాదాపు మోస్ట్ ఆఫ్ ద 60% 70% అన్నీ కూడా మెటల్సే. రిమైనింగ్ మాత్రమే నాన్ మెటల్స్గా ఉన్నాయన్నమాట. నాన్ మెటల్స్ సాలిడ్స్గా కానీ లేకపోతే గ్యాసెస్గా కానీ ఉంటాయన్నమాట. సాలిడ్స్గా కానీ గ్యాసెస్గా కానీ ఉంటాయి. ఒక బ్రోమిన్ మాత్రమే, బ్రోమిన్ వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అనమాట. మరి మెటల్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి? మెటల్స్ అన్నీ కూడా మనకి సాలిడ్స్గా ఉంటాయి అనమాట. ఎక్సెప్ట్ హెచ్జి, మెర్క్యూరీ మాత్రమే అది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అనమాట. సో అన్ని మెటల్స్ అన్నీ కూడా సాలిడ్స్గా ఉంటాయి. నాన్ మెటల్స్ అన్నీ కూడా సాలిడ్స్గా కానీ లేదా గ్యాసెస్గా కానీ ఉంటాయి. ఈ విధంగా వాటిని బట్టి తర్వాత మెల్టింగ్ పాయింట్ గమనిస్తే త్వరగా మెల్ట్ అవ్వడం. ఇక్కడ సాలిడ్స్ మెటల్స్ త్వరగా మెల్ట్ కావన్నమాట, లేట్గా మెల్ట్ అవుతాయి. అంటే ఇట్ హ్యాస్ మోర్ హై మెల్టింగ్ పాయింట్ దాన్ కంపారిటివ్లీ నాన్ మెటల్స్తో కంపేర్ చేస్తే. ఇంకా మనం ఈ యొక్క మెటల్స్ ఈ నాన్ మెటల్స్ కూడా ఇవన్నీ కానీ ప్రాపర్టీస్ అన్నీ చూస్తే ఫస్ట్ చూసిన ప్రాపర్టీ ఏంది? షైనింగ్ సర్ఫేస్ ఉందా అంటే ఉండదు ఎవరికి, నాన్ మెటల్స్కి. తర్వాత హార్డ్గా కూడా ఉండవు. తర్వాత మలియబిలిటీ లేదు, డక్టిలిటీ లేదు. తర్వాత మనం ఈ యొక్క మెటల్స్ని మనం ఎక్కడైనా కానీ హార్డ్ సర్ఫేస్ మీద కానీ పడేస్తే వెంటనే సౌండ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ సోనారిటీ అనేసి ఒక ప్రాపర్టీ, అంటే సౌండ్ రావడం అనమాట. సో టు ప్రొడ్యూస్ ద సౌండ్ ఈజ్ కాల్డ్ సోనారిటీ. ఈ సోనారిటీ అనేటువంటిది మనకి మెటల్స్కి మాత్రమే ఉంటుంది, నాన్ మెటల్స్కి ఆ సోనారిటీ సౌండ్ రాదనమాట కింద పడితే. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ టు డిసైడ్ ఏదర్ ఇట్ ఈజ్ ఏ మెటల్ అనేది డిసైడ్ చేయగలుగుతాం అనమాట. మరి ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నాన్ మెటల్స్కి ఉంటాయా అంటే లేవు. కాబట్టి నాన్ మెటల్స్ని ఈజీగా డివైడ్ అయితే హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంప్షన్స్. మనం ఇక్కడే చెప్పుకున్నాం. ఫస్ట్ బ్రోమిన్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. తర్వాత మెర్క్యూరీ తీసుకుంటే హెచ్జి, ఇది లిక్విడ్ ఫామ్లో ఉందన్నమాట. అన్ని మెటల్స్ సాలిడ్స్, ఇది ఒక్కడే మెర్క్యూరీ మాత్రమే మనకి లిక్విడ్ ఫామ్లో ఉంది. తర్వాత లస్టర్స్ అని చెప్పుకున్నాం. లస్టర్స్ అనే అయోడిన్ తీసుకున్నాం అనుకోండి. అయోడిన్ ఈజ్ ఏ నాన్ మెటల్ బట్ ఇట్ హ్యాస్ లస్టర్స్. అయోడిన్ లస్టర్స్గా ఉంటుంది అనమాట. నాన్ మెటల్ అయినా కూడా అది మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. సో లస్టర్స్ ఉంది కదా అని చెప్పి దాని మెటలా లేకపోతే నాన్ మెటలా అనే కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. ఎందుకంటే మెటల్స్ అన్నీ సాలిడ్స్ అనుకుంటే ఇక్కడ మెర్క్యూరీ అనేది లిక్విడ్ వచ్చింది, అయోడిన్ కూడా లిక్విడ్, కానీ ఇది మెరుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం సాలిడ్లా కూడా మార్చుకోవచ్చు. తర్వాత కటింగ్ ప్రాపర్టీ తీసుకున్నాం. అన్ని ఎలిమెంట్స్ని మెటల్స్ అన్నీ కూడా కట్ చేయాలంటే ఇట్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్. మరి సోడియం కానీ లిథియం, సోడియం, పొటాషియం వీటిని కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ వచ్చే ఒక కేర్ తీసుకోవాలన్నమాట. సోడియం అనేది తర్వాత చాలా సెన్సిటివ్, త్వరగా రియాక్ట్ అయిపోద్ది. అందుకోసం ఏం చేయాలంటే దాన్ని చేత్తో పట్టుకోకుండా ఫిల్టర్ పేపర్తో పట్టుకోవాలన్నమాట.
ఫిల్టర్ పేపర్ని మడిచేసి ఆ మధ్యలో ఒక ఫోల్డర్స్లో ఉండేటట్టుగా చూసుకొని దాన్ని కత్తితో కట్ చేస్తే అది ఈజీగా కట్ అయిపోద్ది. కాబట్టి సాఫ్ట్గా కూడా ఉందన్నమాట ఇది. తర్వాత వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా తక్కువగా ఉంటాయి, కంపారిటివ్లీ మెల్టింగ్ పాయింట్లు కూడా తక్కువగా ఉంటాయి అనమాట. అన్ని మెటల్స్కి ఉండేటువంటి మెల్టింగ్ పాయింట్ కాకుండా వీటికి తక్కువ మెల్టింగ్ పాయింట్ కనుక కరిగిపోతుంది అనమాట. ఇది ఇట్లా ఉంటాయి. తర్వాత మనకి ఇంకా మెల్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి సీజియం, గ్యాలియం అని ఉన్నాయి అనమాట. సీజియం, సీజియం ఇవి గ్యాలియము, సీజియము ఇవి ఈవెన్ చేతిలో పెట్టుకున్నా కూడా కరిగిపోతాయి. అంటే వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ మన యొక్క బాడీ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇదైతే మెటల్స్, ఇవన్నీ కూడా గ్యాలియము, సీజియం కూడా మెటల్సే, బట్ దే హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉందన్నమాట. సో ఈ విధంగా ఇంకా మనం కార్బన్ తీసుకున్నాం అనుకోండి. కార్బన్ అనేది చాలా ఫామ్స్లో దొరుకుద్ది మనకి. కార్బన్ కోక్ లాగా దొరుకుద్ది, కోల్ లాగా దొరుకుద్ది. తర్వాత గ్రాఫైట్, తర్వాత డైమండ్ కూడా, వజ్రం కూడా ఒక కార్బన్తో తయారైంది అది. సో గ్రాఫైటు, డైమండ్ ఇవన్నీ కూడా మనకి కార్బన్ యొక్క ఫామ్స్ అన్నమాట. వాటిని ఏమంటామంటే అలోట్రోప్స్ అంటాం. అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్స్. అది కోక్, గ్రాఫైట్, డైమండ్ ఇవన్నీ కూడా అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. ఇక్కడ గమనిస్తే ఇది నాన్ మెటల్. కార్బన్ అనేది నాన్ మెటల్ మనకు తెలుసు. అయితే మనకి డైమండ్ చాలా హార్డెస్ట్ మెటీరియల్. మనకు ఉండేటువంటి అన్ని సబ్స్టెన్సెస్లో కూడా హార్డెస్ట్ మెటీరియల్ ఎవరంటే డైమండ్ అనమాట. మరి ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ నాన్ మెటల్, ఇట్ హ్యాస్ హార్డ్, భలే ఎక్కువ హార్డ్ ఉంది. ఇంకా వాటి యొక్క ఎంబీ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మెల్టింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మెటల్స్తో కంపేర్ చేస్తే కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు తర్వాత గ్రాఫైట్. మామూలుగా అన్ని మెటల్స్ అన్నీ కూడా మనకి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనుకున్నాం. అయితే నాన్ మెటల్స్ అన్నీ కూడా నాన్ కండక్టర్స్ అనమాట. బట్ ఇక్కడ గ్రాఫైట్ అనేది ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ నాన్ మెటల్, ఇట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి మనం ముందు ఊహించుకొని చూసుకున్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా గమనిస్తే వాటిని బట్టి మనం అవి మెటల్స్ అని డివైడ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి వచ్చాయి. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అన్నిటి కూడా మెటల్స్, నాన్ మెటల్స్గా డివైడ్ చేసుకుంటూ వస్తే దాదాపు సక్సెస్ అయ్యాము. అయితే కొన్ని మాత్రం మనకి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మెర్క్యూరీ కానీ, తర్వాత హెచ్జీ కానీ, తర్వాత సీజియం, గ్యాలియం కానీ, తర్వాత కార్బను, గ్రాఫైటు, డైమండ్ ఇవన్నీ కూడా మనకి అయోడిను ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మెర్క్యూరీ చూసుకుంటే లిక్విడ్ ఫామ్లో ఉంది, అదే సాలిడ్, అది మెటల్. ఇక్కడ అయోడిన్ చూసుకుంటే మెరుస్తూ ఉంది, లస్ట్రస్గా ఉంది, కానీ అది నాన్ మెటల్. తర్వాత ఇక్కడ సీజియం, గ్యాలియం తీసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతున్నాయి. సో ఎంపీ వాల్యూ చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ గ్రాఫైట్ తీసుకున్నట్లయితే గుడ్ కండక్టర్గా పనిచేస్తుంది. తర్వాత డైమండ్ చూసుకుంటే హార్డెస్ట్ సబ్స్టెన్స్. ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మనకి. కాబట్టి వీటిని ఓవర్కమ్ కావాలంటే, అంటే బై యూజింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్ వీ కెనాట్ డిసైడ్ ఇట్ ఈజ్ ఏ మెటల్ ఆర్ నాన్ మెటల్ విత్ మోర్ యాక్యురసీగా ఖచ్చితంగా మనం చెప్పలేకపోతున్నాం అనమాట. అందుకోసం ఏం చేద్దామంటే మనం ఫిజికల్ ప్రాపర్టీస్నే కాకుండా కెమికల్ ప్రాపర్టీస్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. బై యూజింగ్ కెమికల్ ప్రాపర్టీస్ మనం ఈజీగా అవి మెటల్సా నాన్ మెటల్సా అని 100% డిసైడ్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఏం చేద్దామంటే ఈ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుందాం. మరి ఏ ప్రాపర్టీస్ని చేసుకుందాం అంటే ముందు వాటిని మనం గాలిలో మండిస్తే ఆక్సైడేషన్ చేద్దాం అనమాట. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఆక్సిడేషన్ చేసినప్పుడు ఏమవుతుందో అంటే ఇప్పుడు మెటల్స్ నాన్ మెటల్స్గా డివైడ్ చేయడానికి మనం ఫిజికల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకున్నాం. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ మనకి కొంచెం మాత్రమే డిసైడ్ అయినాయి. 100% అవి మెటల్సా నాన్ మెటల్సా అని డివైడ్ చేయాలంటే మనం కెమికల్ ప్రాపర్టీస్ని కూడా డిసైడ్ చేసుకున్నాం. మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో చూద్దాం.
ఇక్కడ వాట్ ఈజ్ మలేబిలిటీ, వాట్ ఈజ్ డక్టిలిటీ, వాట్ ఈజ్ సొనారిటీ, వాట్ ఈజ్ లస్టస్, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న. ఒకసారి నోట్ చేసుకోండి. అవన్నీ కూడా మనకు ఆల్రెడీ లెసన్లో వచ్చినాయి కాబట్టి ఒకసారి మళ్ళీ అక్కడ పాజ్ చేసుకొని చూసుకోండి, రాసుకోండి. అవి చాలా ఇంపార్టెంట్. బిట్స్ కింద అడుగుతూ ఉంటారు మనకి. సో అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా వాట్ ఈజ్ మలేబిలిటీ, వాట్ ఈజ్ డక్టిలిటీ అని నేర్చుకోవాలన్నమాట. మలేబిలిటీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మలేబిలిటీ అంటే ఏంది, ద ఎబిలిటీ ఆఫ్ మేకింగ్ షీట్స్, థిన్ షీట్స్గా మార్చడాన్ని మనం మలేబిలిటీ అంటాం అనమాట. డక్టిలిటీ మీన్స్ వైర్స్గా, థిన్ వైర్స్గా తయారు చేయడం అనమాట డక్టిలిటీ. ఇక్కడ మనం చూస్తే మలేబిలిటీకి ఎం అని రాస్తాం, డక్టిలిటీకి డి అని రాస్తాం. డీలో ఇక్కడ పొడవుగా వైర్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ వైర్ అనమాట, గుర్తుపెట్టుకోవడానికి. మలేబిలిటీ అంటే దాదాపు చాలా వెడల్పుగా ఉంది కాబట్టి థిన్ షీట్స్ అనమాట. ఆ విధంగా వాట్ ఈజ్ మలేబిలిటీ, వాట్ ఈజ్ డక్టిలిటీ అనేది నేర్చుకుందాం. సోనారిటీ అంటే సౌండ్ రావడం, తర్వాత షైనింగ్ వచ్చేది లస్టర్స్ అన్నాం. సో అట్లా వాటిని డిసైడ్ చేసుకొని మనం గుర్తుపెట్టుకొని ఉంటే ఈజీగా వీ క్యాన్ ఐడెంటిఫై ప్రాపర్టీ అంతే. ఇప్పుడు మనం కెమికల్ ప్రాపర్టీస్ని యూజ్ చేద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ని యూజ్ చేద్దాం. అందుకోసం ఏం చేద్దామంటే కొన్ని మెటల్స్ని, కొన్ని నాన్ మెటల్స్ని తీసుకుందాం. అంటే మనకు ఆల్రెడీ మెటల్స్ అనిపించేవి ఏంటి, నాన్ మెటల్స్ అనిపించేది ఏంటో తెలుసు కాబట్టి వాటిని మనం తీసుకొని ఇక్కడ మనకి ఎవరైతే మనకి కాంట్రవర్సీ ఇచ్చారో అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అయోడిన్ కానీ, లేకపోతే మెర్క్యూరీ కానీ, తర్వాత గ్యాలియము, సీజియము ఇవన్నీ ఇచ్చారు కదా, అవి కొద్దిగా కాంట్రవర్సీ వచ్చినాయి. మనం ఈ మెటల్ అనుకుంటున్నాం, ఈ మెటల్ అనేవి నాన్ మెటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నాన్ మెటల్స్కి మెటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తున్నాం మనం. అందుకోసం ఏం చేద్దామంటే ఎనీ మెటల్ యూ టేక్, సోడియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం, ఏయు, తర్వాత ఏయు అయితే వద్దు కానీ, ఎందుకంటే వీటి యొక్క రియాక్టివిటీ చాలా అసలు ఉండదన్నమాట, తక్కువగా ఉంటుంది. పొటాషియం, సోడియం, మెగ్నీషియం, తర్వాత కాల్షియం ఇలాంటివి తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియంగా మనం ఆక్సిజన్లో మండించామనుకోండి, వీ విల్ గెట్ మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది అనమాట. మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి వాటర్లో మిక్స్ చేసేద్దాం. మెగ్నీషియం ప్లస్ H2O గివ్స్ రైస్ MgOH ట్వైస్ వస్తుంది అనమాట. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తయారైంది. తర్వాత MgOH ట్వైస్ ఇట్లా తయారవుతుంది అనమాట. ప్లస్ H2 గ్యాస్ వస్తుంది అనుకున్నాం. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వచ్చింది. దీన్ని ఈ లిక్విడ్లోకి మనం రెడ్ లిట్మస్ పేపర్ తీసుకోకపోతే అది బ్లూ కలర్లోకి మార్చేసింది. బ్లూ కలర్లోకి అంటే ఇక్కడ మనకు వచ్చింది బేస్ అని అర్థం అయిపోయింది అనమాట. బేస్, ఇది ఒక బేస్ అయింది అనమాట. ఇంకా అవే అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, అల్యూమినియం లేకపోతే పొటాషియం తీసుకున్నాం అనుకోండి, లేకపోతే సోడియం తీసుకున్నాం అనుకోండి, ఎట్లయినా సరే సోడియం కానీ, పొటాషియం కానీ, సోడియం తీసుకున్నాం, ఆక్సిజన్లో మండించాం, Na2O వచ్చింది. ఈ Na2Oని వాటర్లో మిక్స్ చేసామనుకోండి, అప్పుడు NaOH వస్తుంది అనమాట. ఇది కూడా రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మార్చేసింది. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ బేస్. సో వీ కెన్ డిసైడ్ మెటల్స్ when we burnt metals in oxide in oxygen, we will get what oxides వస్తాయి అన్నమాట. We will get the oxides of the metals. అది వాటర్లో మిక్స్ చేసినప్పుడు బ్లూ కలర్, రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లో చేంజ్ చేసింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ బేస్. సో మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా బేస్ని ఇస్తాయి, బేస్ లాగా వర్క్ చేస్తాయి అని తెలిసింది అన్నమాట మనకి. మెటల్ ఆక్సైడ్స్ బేస్ నేచర్ ఉంటుంది. మరి నాన్ మెటల్స్ తీసుకుందాం. సల్ఫర్ తీసుకుందాం. సల్ఫర్ దాన్ని ఆక్సిజన్లో మండించామనుకోండి, సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది అనమాట, SO2. ఈ SO2ని వాటర్లో మిక్స్ చేసామనుకోండి, అప్పుడు H2SO4 కానీ లేదా H2SO3 కానీ వస్తుంది అనమాట. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది అనమాట. ఇవి బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మార్చేసినాయి. అంటే ఇవి యాసిడ్ లాగా పనిచేసాయి అనమాట, యాసిడ్. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా యాసిడ్స్ లాగా వచ్చేస్తాయి. సో మనకు ఏదైనా ఒక ఎలిమెంట్ ఇస్తే దాన్ని మండించేసి దాని ఆక్సైడ్ యాసిడ్ నేచర్ ఉందా, బేస్ నేచర్ ఉందా అని డిసైడ్ చేస్తే అది మెటలా నాన్ మెటలా అని ఈజీగా డిసైడ్ అయిపోవచ్చు.
సో బై యూజింగ్ కెమికల్ ప్రాపర్టీ వీ క్యాన్ డిసైడ్ ఏదర్ ఇట్ ఈజ్ ఏ మెటల్ ఆర్ నాన్ మెటల్ అని తెలిసిందనమాట. ఎట్లా ఆక్సిజన్లో మండించడం, వచ్చిన దాన్ని వాటర్లో మిక్స్ చేయడం, అక్కడ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుద్ది. దాన్ని బట్టి అది మెటలా లేకపోతే నాన్ మెటలా, అంటే బేసా లేకపోతే యాసిడ్ అని తెలిసిపోద్ది. అన్ని మెటల్ ఆక్సైడ్స్ బేస్ లాగా వచ్చేస్తాయి, అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా యాసిడ్ లాగా పనిచేస్తాయి అని తెలిసిందనమాట. కాబట్టి మనం ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని 100% అది యాసిడా మెటలా నాన్ మెటలా అని డిసైడ్ చేసాం. మరి ఈ యొక్క మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మనం మెటల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్ ఏంటి చూద్దాం, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.